హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పియాజే, కోల్బర్గ్, కార్ల్ రోజర్స్ మరియు చామ్స్కీ మరియు ఎరిక్సన్ సిద్ధాంతాలు. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4-5 ప్రశ్నలు రెగ్యులర్గా వస్తుంటాయి, కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ప్రశ్నలు చేస్తూనే మనం వాటి గురించి ప్రతి ఆప్షన్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీరు కూడా నాతో పాటు జాగ్రత్తగా ప్రశ్నలకు సమాధానాల గురించి మీ స్కోరును మరి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి చాలామంది వీడియోలో పడి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఈ యొక్క సమాచారాన్ని మీరు పంచుకుంటే పెంచుకుంటారు. కాబట్టి మరి దానికంటే ముందుగా ఒక్క మాట, SWO పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం. చాలామంది సీరియస్ క్యాండిడేట్లు రాస్తుంటారు, నిజమే. కానీ ఇంకా ఎవరైనా సీరియస్ క్యాండిడేట్లు ఉంటే ఖచ్చితంగా ఆ ప్రశ్నాపత్రం అనేటువంటిది అక్కడే ఉంచబడుతుంది. మీరు కోర్సు తీసుకోకపోయినా సరే మీరు ఖచ్చితంగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి 12th ఇక్కడ HWOకి సంబంధించి మీరు సింపుల్గా ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. HWO పేపర్ 2 ఫ్రీ సెక్షన్ వైజ్ టెస్ట్. ఇక్కడ చూస్తే మనకు మొత్తం కూడా చాప్టర్ 4 అనేటువంటి టెస్టులు పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా సరే మీరు రాయవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసే అవకాశం కోర్స్ కొనుక్కున్న వారికి కింద ఫోల్డర్లో ఉంటుంది. మీరు ఖచ్చితంగా రాసి వెంటనే వ్యూ సొల్యూషన్ చూసి వెంటనే మీ యొక్క స్థానం, మీ ర్యాంకు ఎంత ఉందో మన టెలిగ్రామ్ గ్రూప్లో చూడండి. ఇప్పటి వరకు మేము 1000 మంది విజేతలు పెట్టాం. ఇప్పటి నుంచి తగ్గిస్తూ ఉంటాం. చివరి వరకు కేవలం 100 మంది విజేతలు మాత్రమే పెడతాం. వాళ్ళు టాప్ ర్యాంకర్గా నిలుస్తారు. మరి మరొక విషయం, విద్యా దృక్పథాలకు సంబంధించి బాగా గుర్తుపెట్టుకోవాలి. పుస్తకం మార్కెట్లో లేదు కాబట్టి, ఎందుకంటే ఆ పుస్తకాన్ని అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ అంటే కొంత సమాచారాన్ని యాడ్ చేస్తున్నాం. మరి గతంలోనే పుస్తకాలు 1000 మంది కొన్నారు కదా, వారి పరిస్థితి ఏమిటంటే వారికి పీడిఎఫ్ను అందిస్తున్నాం ఉచితంగా. ఎక్కడంటే మనం ఉచిత టెస్టులు నిర్వహిస్తున్నాం కదా, ఆ ఫోల్డర్లో ఉంచుతున్నాం. మరియు అంతేకాకుండా విద్యా దృక్పథాలకు కూడా ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ టెట్ కాగానే ప్రతిరోజు లైవ్ క్లాస్ ఉంటుంది. అందరూ కూడా విద్యా దృక్పథాలు ఉన్నటువంటి క్లాసులు పూర్తిగా వినండి. ఇంకా అదనపు సమాచారం ఉంటే ప్రతిరోజు లైవ్లోకి వచ్చి మీకు యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం తీరుస్తాను. మరి టెట్ చాలామంది వింటున్నారు, రాస్తున్నారు. సైకాలజీ ఆంధ్రప్రదేశ్ వారు ఇక మేల్కోండి. ఎందుకంటే చూస్తూనే ఎన్నికలు వచ్చాయి, ఫలితాలు వస్తాయి, వెంటనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికీ అందరూ అలర్ట్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే. కాబట్టి దయచేసి మరి పుస్తకాలు కావాలంటే మన యాప్లో నేరుగా మీరు పుస్తకాలను ఆర్డర్ పెట్టుకోవచ్చు. విద్యా దృక్పథాలు మాత్రం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు కోర్స్ పుస్తకాన్ని కొన్నారు, మేమే డిలీట్ చేస్తున్నాం. ఒక్కసారి అప్డేటెడ్ పుస్తకం రాగానే మన విద్యార్థులకు, పాత విద్యార్థులకు పుస్తకంలో ఉన్న ఆ యొక్క కొత్త టాపిక్లను ఉచితంగా యాడ్ చేసి మళ్ళీ మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మిగతా అక్కడ ఉన్నటువంటి యూనిట్లన్నీ పూర్తిగా చదివి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టబోతున్నాం విద్యా దృక్పథాలకు సంబంధించి. మరి HWO సంబంధించి అందరూ రాస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఇక్కడ చూడండి ఒకసారి ప్రశ్న, ఇది మొదటి ప్రశ్న. తన పుట్టినరోజు నాడు కొత్త దుస్తులు వేసుకున్న అమ్మాయి తరగతి గదిలో ఉపాధ్యాయుడు మరియు అందరూ విద్యార్థులు తననే గమనిస్తున్నారు, తన గురించే ఆలోచిస్తున్నారు, తన గురించే మాట్లాడుతున్నారు అనే ఒక అనుకుంటుంది. మరి ఈ రకమైన అంశాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? మీరు వేదికలపై ఉపన్యాసాలు ఇచ్చి వచ్చిన తర్వాత అందరూ మీ గురించే ఆలోచిస్తున్నారు అనుకుంటారు. మరి మీరు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు, కొత్త కారు, కొత్త బైకు, కొత్త సెల్ ఫోన్ తెచ్చుకున్నప్పుడు అందరూ నీ గురించే ఆలోచిస్తున్నారు. తరగతి గదిలో నువ్వు క్లాస్లోకి ఆలస్యంగా వచ్చినప్పుడు అందరూ నా గురించే ఆలోచిస్తున్నారు, చర్చిస్తున్నారు అనుకుంటావు. మరి ఎవరికి కూడా ఈ యొక్క సెల్ఫిష్ యుగంలో నిమిషం కూడా నీ గురించి ఆలోచించే సమయం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. మరి ఈ భావనను ఏమంటారు అని అడుగుతున్నారు. ఇది పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రశ్న అంటే పియాజే దశలకు సంబంధించినటువంటి ప్రశ్న. పియాజే దశలు మనకు 4 మరి ఈ యొక్క కాన్సెప్ట్ మనకు 2వ దాంట్లో ఉంది. 2వ అంటే పూర్వ ప్రచాలక దశ, దాన్నే ప్రాక్
ప్రచాలక దశ అంటారు. మళ్ళీ దాంట్లో 2 భాగాలు, పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. మరి చూడండి ఆప్షన్స్ ఒకసారి. యానిమిజం అంటే సర్వాత్మకవాదం, ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. ఓకే. కన్జర్వేషన్ ఆకారం మారిన గుణం మారదు. మరియు స్కఫోల్డింగ్, మరి స్కఫోల్డింగ్ అనే భావన పియాజేకు సంబంధించింది కాదు, వైగాట్స్కీకి సంబంధించింది. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వైగాట్స్కీ, ఇక్కడ స్కీ ఉంది, ఇక్కడ స్కా ఉంది. సింపుల్ అండి. గుర్తుపెట్టుకునే టెక్నిక్లు చాలా ఉన్నాయి, కానీ వెతికి పట్టుకునే దమ్ము మీకు ఉండాలి. ఎవరు చదవాలి పుస్తకాలు, ఎలా చదవాలి, ఎవరు వినాలనేటువంటివి. మరి యానిమిజం కాదు, కన్జర్వేషన్ కాదు. ఇక్కడ చూడండి ఆన్సర్ ఈగోసెంట్రిజం. ఈగోసెంట్రిజం అనగా ఏమిటి అంటే అహం కేంద్రవాదం మరియు యానిమిజం అనేటువంటిది మనకు పూర్వ ప్రచాలక దశలో, పూర్వ భావనాత్మక దశ 2 నుండి 4 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి ఇది ఆన్సర్. మరి 2వ ప్రశ్నకి వెళ్తున్నాం. ఇంటికి వచ్చిన బంధువులు వారు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తుంటే తీసుకోవాలని ఉన్నా తన తండ్రి తిడతాడని ఉద్దేశంతో తీసుకోకుండా ఉన్న అనిల్ కోల్బర్ ప్రకారం ఈ దశకు చెందుతాడు. చుట్టాలు ఇంటికి వచ్చారు, తెలిసిన వారు ఇంటికి వచ్చారు, వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు, ఏం తీసుకొని రాలేదని. కానీ అబ్బాయికి తీసుకోవాలని ఉంది, చాక్లెట్ కొనుక్కోవాలని ఉంది, ఐస్ క్రీమ్ కొనుక్కోవాలని ఉంది. కానీ తండ్రి కోప్పడతాడని తీసుకోవడం లేదు. అయితే కోల్బర్ ప్రకారం ఇతడు ఏ దశ అన్నాడు. ఇక్కడ చూస్తే 1, 2, 3, 4వ దశలు ఉన్నాయి. మరి మొదటి దశ దండనకామ, శిక్ష నుంచి తప్పించుకునే నీతి. మరి 2వ దశ సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ నీతి. మరి 3వ దశ మంచి బాలుడికగా పేరు తెచ్చుకునే నీతి. మరి 4వది అధికారాన్ని, సాంఘిక క్రమాన్ని గౌరవించే నీతి. మరి ఇక్కడ ఆన్సర్ నేను అంటున్నాను, ఇది మొదటి దశ. ఎందుకంటే దండన నుంచి తప్పించుకునే నీతి, అంటే దండన కామ శిక్ష నుంచి తప్పించుకునే నీతి. తిడతారనో కొడతారనో భయపడో తీసుకోకుండా ఉండడం, లేకపోతే ఇష్టం ఉంది న్యూస్లేటర్ పట్టుకుంటే శిక్షిస్తాడని కాపీ కొట్టకుండా ఉండడం, ఒకవేళ శిక్షించకపోతే కాపీ కొట్టేవాళ్ళు, అదే కాన్సెప్ట్. కాబట్టి ఆన్సర్ మొదటి దశ అని గుర్తుపెట్టుకోవాలి. అమర్త్య తన ఇంట్లో పూజ గదిలో విగ్రహంలోని శివుని మెడలో ఏముందండి? పాము ఉంది. చూసి నిజంగా పాము ఉందని భయపడి పూజ గదిలోకి రావడమే మానివేశాడు. ఇక్కడ అమర్త్య పొందుతున్నటువంటి భావన అంటే ఆ పాము విగ్రహం రాతితో కానీ, రాగితో కానీ, ఇత్తడితో కానీ, ఇనుముతో కానీ తయారు చేసినప్పటికీ కూడా ఆ పాముకు ప్రాణం ఉంది, కాటేస్తుంది అని అనుకున్నాడు. అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదిస్తే దాన్ని ఏమంటారు? అది ఏ దశలో ఉంటుంది? పియాజే ప్రకారం ఇది. పియాజే ప్రకారం 2వ దశ పూర్వ ప్రచాలక దశ, దాన్నే ప్రాక్ ప్రచాలక దశ అంటారు. దాంట్లో పూర్వ భావనాత్మక దశలో యానిమిజం, దాన్నే సర్వాత్మకవాదం అంటారు. మరి చూడండి ఒకసారి, అహం కేంద్రవాదం కాదు, అవి పర్యాత్మక భావన కాదు, కన్జర్వేషన్ అంటే ఆకారం మారినా గుణం మారదు అనే భావన. మరి ఇది సర్వాత్మకవాదం అనేటువంటిది ఆన్సర్. ఇది సర్వాత్మకవాదం అనేటువంటిది ఆన్సర్. నేనే పళ్ళు తోముకుంటాను, స్నానం చేస్తాను, బట్టలు వేసుకుంటాను, షూ వేసుకుంటాను లాంటి పనులు తనకు తానుగా చేసుకుంటానని మారాం చేసే శిశువు ఎరిక్సన్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? 1 పూర్వశేషవం, 2 ఉత్తర శేషవం, 3 క్రీడా దశ, 4 పూర్వ వయోజన దశ. మరి ఎరిక్సన్ ప్రకారం మనకు తెలుసు 8 దశలు: పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార, పూర్వ వయోజన మరియు మధ్య వయోజన మరియు వృద్ధాప్యం. మరి పూర్వ శైశవమా, ఉత్తర శైశవమా, క్రీడా దశన, పూర్వ బాల్య దశన? చూడండి, ఇక్కడ నేనే చేసుకుంటాను అంటే స్వయం ప్రతిపత్తి, సందేహము. మరి పూర్వ శైశవం యొక్క లక్షణం మీకు తెలుసు, నమ్మకం, అపనమ్మకం. మరి క్రీడా దశ చొరవ చూపడం, తప్పు చేశామన్న
భావన. మరి పూర్వ వైజయంతి సాన్నిహిత్యము ఏకాంతం. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఉత్తర శైశవం అని గుర్తుపెట్టుకోండి. కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ప్రకారం సరికాని అంశం వ్యక్తి పయనం వాస్తవాత్మ నుండి ఆదర్శాత్మకు ప్రయాణిస్తుంది. వ్యక్తి అవసరాలే అతని గమ్యాన్ని నిర్ధారిస్తాయి. ఇతడు ఒక మానవతావాది. ఇతని ప్రకారం అవసరాలు 3 రకాలు అన్నాడు. చూడ ఒక్కసారి ఆలోచిద్దాం. వ్యక్తి పయనం వాస్తవ నుంచి ఆదర్శాత్మక వైపుగా, ఆదర్శ నుంచి వాస్తవ అంటే ఆన్సర్ వాస్తవాత్మ అంటే ప్రస్తుతం ఉన్న స్థితి, ఆదర్శాత్మ అంటే భవిష్యత్తులో నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు అని తెలియజేసే స్థితి. కాబట్టి ఇది కరెక్ట్. వ్యక్తి అవసరాలే అతని యొక్క గమ్యం నిర్ధారిస్తుంది. అవసరం ఉంది కాబట్టే మనకు ఉద్యోగం, అది హెచ్డబ్ల్యూఓ, డిఎస్సి మరియు డిప్యూటీ డిఓ కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, అవసరం ఉంది కాబట్టే లక్ష్యం పెట్టుకున్నారు, దానికోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి ఇతడు ఒక మానవతావాది. మరి అవును, కార్ల్ రోజర్స్ ఒక మానవతావాది, మాస్లో ఒక మానవతావాది. మరియు ఇతని ప్రకారం అవసరాలు 3 రకాలు. ఇతని ప్రకారం అవసరాలు 3 రకాలు కాదండి, ఇతని ప్రకారం అవసరాలు 2 రకాలు. 1 ఆరోగ్యము, 2 పరిపూర్ణత అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రశ్న. తన తండ్రి తెచ్చిన డజన్ అరటిపళ్ళ గుత్తిని ఒకేసారి చూసిన అశ్విత తన ఇంట్లో డైనింగ్ టేబుల్ పై వాటిని విడివిడిగా చూసినప్పుడు ఆ గుత్తిలోని అరటిపండ్ల కంటే ఇవే ఎక్కువగా ఉన్నాయి అనుకోవడంలో కనిపించే లాభం. గుత్తిలో 12 ఉన్నాయి, చూసినప్పుడు తక్కువ, విడివిడిగా పెరిచినప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అవి 12, ఇవి 12. మనం గోటీలను ఒక దగ్గర పేర్చినప్పుడు తక్కువ అని, దూరంగా పేర్చినప్పుడు ఎక్కువ అని. మరి ఈ విధంగా అనుకుంటున్నటువంటి అశ్వితలో కనిపించే లోపం ఏమిటి? 1 సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం. ఏకమితి, ఒకే వైపు ఆలోచించడం. అహం కేంద్రవాదం అంటే మనకు తెలుసు, అందరూ తన గురించి ఆలోచించడం. సూర్యుడు నాతో పాటే నడవడం, చంద్రుడు నాతో పాటే నడవడం, దేవుడిని మొక్కడానికి వెళ్తే దేవుడు నన్ను చూడడం అనేటువంటి ఆప్షన్. ఆన్సర్ పదిలపరుచుకునే భావనా లోపం. ఆకారం మారినా గుణం మారదు. దీన్నే మనం కన్జర్వేషన్ భావన లోపం అంటాం. ఎల్కేజీ చదువుతున్న ఐశ్వర్యకు తమ టీచర్ మీ మమ్మీ పేరు చెప్పమంటే చెప్పగలదు, కానీ వెంటనే మీ అమ్మ పేరు చెప్పమంటే చెప్పలేకపోతుంది. మీ అమ్మ పేరు చెప్పమంటే చెప్పలేకపోతుంది. మరి దీనిలో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటి చూడండి. సర్వాత్మకవాదం అంటే కాదు, దాన్నే జంతువాదం అంటారు. సర్వాత్మకవాదం అన్నా, జంతువాదం అన్నా, యానిమిజం అన్నా ఒకటే అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్జర్వేషన్ అంటే మీకు తెలుసు కాబట్టి పదిలపరుచుకునే భావనా లోపం. ఇక్కడ ఆన్సర్ ఏకమితి, ఆ విపర్యాత్మక భావనా లోపం. కాబట్టి ఒకే వైపే ఆలోచిస్తుంది. అమ్మ అన్న, మమ్మీ అమ్మ అన్న ఒక్కటే అనే విషయాన్ని ఇక్కడ మనకు ఐశ్వర్య చెప్పలేకపోతుంది. క్రింది వాళ్ళలో చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతంలో సంబంధించని అంశం, సంబంధించదు అంటే చూడండి, నేటివిస్ట్ దృక్పథాన్ని కనుగొన్నాడా? నేటివిస్ట్, నో చామ్స్కీ, నా ఉంది కాబట్టి నేటివిస్ట్ దృక్పథం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సంబంధించింది. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, యూనివర్సల్ గ్రామర్ థియరీ, ఇతనికి సంబంధించిందే చామ్స్కీ. అంటే శిశువు పుట్టుకతోనే భాషతో పుడతాడా, భాషను నేర్చుకునే సామర్థ్యంతో పుడతాడా, పుట్టిన తర్వాత భాషను నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడా అనే కాన్సెప్ట్ ఇది. మరి స్కఫోల్డింగ్ ఇంతకుముందే చెప్పాను. స్కఫోల్డింగ్ మరియు లాంగ్వేజ్ అక్వజిషన్ డిసైడ్. మరి LAD శిశువుల మెదడును భాషార్జన చేసే యంత్రాలతో పోల్చాడు. ఇది కరెక్ట్. మరి స్కఫోల్డింగ్ కాదండి, స్కఫోల్డింగ్ అంటే వైగాట్స్కీకి సంబంధించింది. కాబట్టి ఇది ఆన్సర్ 3వది ఈ సందర్భంలో. గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం ఎవరికి చెందింది చూడండి. గవర్నమెంట్ బైండింగ్ థియరీ చూడండి, స్కిన్నర్ కాదు. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, దాన్నే పరికరాత్మక సిద్ధాంతం అంటారు. మరి బ్రూనర్ బోధన శిక్షణ అభ్యసన సిద్ధాంతం. ఎంతటి వయసు వారికైనా ఏ మూల సూత్రాన్నైనా సరే ఉపయోగించి చక్కగా నేర్పించవచ్చు. ఇక్కడ మార్చాల్సింది బోధన అంశం కాదు, బోధనా పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. మరి చామ్స్కీ, కార్ల్ రోజర్స్ ఆత్మ భావన సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం. కానీ గవర్నమెంట్ బైండింగ్ థియరీ అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది నోమ్ చామ్స్కీ అని గుర్తుపెట్టుకోవాలి. హరీష్ తన తండ్రికి ఐస్ క్రీమ్ షాప్ ఎక్కడుందో చూపిస్తాడు, కానీ ఎక్కడ ఉందో
ఎక్కడ ఉందో చెప్పలేడు. ఇతడు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ఇంటికి దారిని చూపించగలడు, కానీ ఎలా వెళ్ళాలో చెప్పలేడు. అంటే ఇక్కడ చూస్తే గుర్తుపడతాడు, కానీ చెప్తే అర్థం చేసుకోలేడు. ఎలా ఉందో ఎక్కడ ఉందో చెప్పలేడు, మాటల్లో చెప్పలేడు, కానీ చూపిస్తాడు. మరి ఇదే దశ పియాజే ప్రకారం? పూర్వ ప్రచాలక, మూర్త, జ్ఞానేంద్రియ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. మూర్త కంటికి కనిపించే విషయాల గురించి ఆలోచిస్తే అది మూర్త ప్రచాలక దశ. అందుకే చాలా మంది గుర్తుపెట్టుకోండి, చూస్తే గుర్తుపడతా అంటారు ఒక్కొక్కసారి. కోలర్ చింపాంజీ ప్రయోగంలో చింపాంజీకి మెరుపు లాంటి ఆలోచన రావడం అనేది పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ఏ ఉపదశతో పోల్చవచ్చు? ఇంద్రియ చాలక దశ, సంవేదన చాలక దశ, జ్ఞానేంద్రియ చాలక దశ పియాజేలో. దాంట్లో 6 ఉపదశలు ఉన్నాయండి, మీకు తెలుసు. ఒకటి సాధారణ ప్రతిచర్యలు, ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయం, మరియు తృతీయ వృత్తాకార స్పందనలు, మరియు మనకు స్కీమాల అంతరంగీకరణము. మరి ఈ ప్రశ్నలో సమాధానం తీసుకుంటే స్కీమాల అంతరంగీకరణం అనేటువంటిది ఆన్సర్. ఎందుకు స్కీమాల అంతరంగీకరణం అంటే దీంట్లో అంతర్దృష్టి మెరుపు లాంటి ఆలోచన రూపంలో వస్తుంది. కాబట్టి స్కీమాల అంతరంగీకరణము లేదా అంతర్దృష్టి అని గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్సర్. ఇది పియాజేలో ఉంటుంది. ఉద్యోగ స్థిరత్వము, సహభాగస్వామిని ఎన్నుకోవడం, గృహ బాధ్యత, హావిక్ అరెస్ట్ ప్రకారం. హావిక్ అరెస్ట్ ప్రకారం మనకు 6 దశలు ఉన్నాయి. మరి 6 దశల్లో అడిగినటువంటి ప్రశ్న దేనికి మనకు సెట్ అవుతుంది అనేటువంటి విశేషం చూడండి. దీంట్లో మనకు ఈజీగా అంటే ఏ దశలో ఇక్కడ ఉద్యోగ స్థిరత్వము, తర్వాత సహభాగస్వామి అంటే పెళ్ళి, మరి జాబు, పర్మనెంట్ జాబు, మరి గృహం పట్ల బాధ్యత, వయసు పెరుగుతుంది అనేటువంటి అంశాలు. కౌమార దశ కాదు, మధ్య బాల దశ కాదు, మరి మధ్య వయోజన దశన కాదు, వయోజన ఆరంభ దశ అని గుర్తుపెట్టుకోండి. వయోజన ఆరంభ దశకు సంబంధించినటువంటి ఆన్సర్. ఈ క్రింది వాళ్ళలో వారి వారి బిరుదుల ఆధారంగా సరికాని జత చూడండి ఒక్కసారి. సరికాని జత: అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఇడ్ ఈగో సూపర్ ఈగో. ఈడ్ అచిత్తు, ఈగో సూపర్ ఈగో. మరి దీంట్లో అచిత్తు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్, 100% కరెక్ట్. అహం ఈగో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎరిక్సన్. ఆధునిక భాషా పితామహుడు మరియు భాషా పితామహుడు, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే అచిత్తు ఇక్కడ ఆధునిక భాషా పితామహుడు, భాషా పితామహుడు. మరి చామ్స్కీ అనేటువంటిది ఇక్కడ ఆధునిక భాషా పితామహుడా లేక భాషా పితామహుడా అంటే ఆన్సర్ మనకు ఆధునిక భాషా పితామహుడు. కాబట్టి ఇది కూడా కరెక్ట్, కానీ సరికాని జత అడిగాడు కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాళ్ళలో ఎరిక్సన్ సాంఘిక వికాస దశలకు సంబంధించి సరికానికం చూడండి. పూర్వ శైశవ దశ, ఓకే, వయసు 0 నుంచి 1.5 సంవత్సరాలు. లక్షణం నమ్మకం మరియు అపనమ్మకం. అవును, ఆన్సర్ కరెక్ట్, నమ్మకం అపనమ్మకం. రెండవ ఆన్సర్ ఇచ్చాడు కౌమార దశ 12 నుంచి 20 సంవత్సరాలు. తదాత్మం సంభ్రమం అనిచాడు. అంటే ఇంకొక పేరు కూడా ఉంది, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, కానీ నేను వేరే పేరు ఇచ్చాను. మరి ఇది కూడా కరెక్టే. పూర్వ వయోజన దశ చూడండి 20 నుండి 30 సంవత్సరాలు. స్తబ్దత మరియు ఉత్పాదకత, మరి ఇది కరెక్టా కాదా అని కంటే ముందుగా ఇది చూద్దాం. క్రీడా దశ 3 నుండి 6 సంవత్సరాలు. చొరవ అపరాధం, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, ఇది కూడా కరెక్టే. మరి పూర్వ వయోజన దశలో చూస్తే మనకి ఇక్కడ ఆన్సర్ ఏముండాలి? స్తబ్దత, ఉత్పాదకత ఉండకూడదండి. ఏముండాలి అంటే సాన్నిహిత్యము, ఏకాంతం ఉండాలి. కానీ ఇక్కడ స్తబ్దత, ఉత్పాదకత అంటే ఉత్పాదకత, స్తబ్దత అది మధ్య వయోజన దశ యొక్క లక్షణం ఇచ్చాడు. కాబట్టి ఇది తప్పు ఆన్సర్. ఒకసారి చూద్దాం. కార్ల్ రోజర్స్ ప్రకారం ఆత్మకు సంబంధించి సరైన భావన కానిది అన్నాడు. ఆత్మ అనగా నేను నాది అనే భావన కలది. రెండవది ఆత్మ అనగా నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను. ఆత్మ అనగా నీ గురించి ఆలోచించేది. ఆత్మ అనగా నువ్వు ఎలా పుట్టావు అని తెలియజేసేది. ఆత్మ అనగా నేను నాది అనే భావన కలది. నేను ఎలా ఉన్నాను, ఎందుకోసం ఉన్నాను, ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎంతసేపు నీది, మై సెల్ఫ్
అయాం నా గురించే ఆలోచించేది, నీ ఎంబడి ఉండేది, నీ వెంట తోడుగా ఉండేది, నిన్ను హెచ్చరించేది. ఇది ఆత్మ యొక్క స్పెషాలిటీ. కార్ల్ రోజర్స్కి సంబంధించని గ్రంథం ఇది సంబంధించదు. అంటే అన్ని సంబంధిస్తే ఒకటి తప్ప. ఏ వే ఆఫ్ బీయింగ్ కరెక్టే, ఆన్ బికమింగ్ పర్సన్ కరెక్టే, క్లయింట్ సెంటర్డ్ థెరపీ కరెక్టే. కానీ క్లినికల్ సైకాలజీ ఇది ఒక కోర్సు కాబట్టి ఆన్సర్ ఇది అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్లో ఉంది, ఎలా గుర్తుపెట్టుకోవాలో కార్ కోడ్తో చెప్పడం జరిగింది. మంచినీరు తాగే గ్లాసు, చెంబు, బకెట్, బిందె, మగ్గులలో దేని పరిమాణం ఎక్కువ, దేంట్లో ఎక్కువ నీరు నిల్వ చేయొచ్చు అని మాటల్లో అడిగితే మనస్విని వెంటనే నాకు ఒక్కసారి చూపించండి, చూస్తే చెప్పగలుగుతాను అని చెప్పింది. అయితే మనస్విని పియాజీ ప్రకారం ఏ దశలో ఉంది చూడండి. చూస్తే గుర్తుపడతా, చూస్తే అంటే మూర్త, అమూర్త అంటే చూడకపోయినా. సింపుల్ ఆన్సర్ మూర్త ప్రచారక దశ. నెక్స్ట్, ఆవును చూసి ఖౌ అని నేర్చుకున్న విద్యార్థి ఎద్దును చూసి కూడా ఖౌ అని పిలవడంలో, మరి కాకిని చూసిన తర్వాత కోయిలను చూసి కూడా కాకి అని పిలవడం, మరి హెలికాప్టర్ చూసిన తర్వాత విమానాన్ని చూసి కూడా హెలికాప్టర్, నక్కని చూసిన తర్వాత కుక్కని చూసి కూడా నక్క అనడం ఏ భావన అనేటువంటి ఆన్సర్. చూడండి, స్కీమాటా కాదు, స్వాయత్తీకరణం కరెక్టా కాదా ఆలోచిద్దాం. వ్యవస్థీకరణం, సంశ్లేషణం. మరి దీనికి గల మరొక పేరు సాంశీకరణం. సాంశీకరణం అంటే సాధారణీకరణం. సాధారణీకరణానికి మరొక పేరు ఆన్సర్ స్వాయత్తీకరణము అని గుర్తుపెట్టుకోవాలి. స్వాయత్తీకరణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాళ్ళు రచయితలు వారు రాసిన పుస్తకాల ఆధారంగా సరికాని జత. సైకాలజీ ఆఫ్ చైల్డ్ పియాజే, ఇది 100% కరెక్ట్. పి అంటే పిల్లల గురించి కాబట్టి చైల్డ్, పిల్లల గురించి కాబట్టి చైల్డ్. ఫిలాసఫీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కోల్బర్గ్ తప్పంటాను. మరి ఇది చూద్దాం, డెవలప్మెంట్ సైకాలజీ ఎలిజబెత్ ఆర్లాక్ ఈ పుస్తకంలోనే మానవుని యొక్క జీవిత దశలను 10 రకాలుగా తెలియజేసింది. మరి హెరిడిటీ జీనియస్ గ్రంథ రచయిత గాల్టన్. మరి కోల్బర్గ్ రాసిన గ్రంథము ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. కానీ ఇక్కడ ఫిలాసఫీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ తెచ్చాడు కాబట్టి ఇది తప్పుగా ఉన్నటువంటి అంశం. మరి నెక్స్ట్ ప్రశ్న, 1 నెలలోపు వయసు ఉన్న చిన్న శిశువు అసంకల్పితంగా తన పెదవుల దగ్గర వేలును పెట్టినప్పుడు ఆ వేలును చూషణం చేసే ప్రయత్నం చేస్తే పియాజే ప్రకారం ఆ శిశువు ఏ ఉపస్థాయిలో ఉన్నట్టు మీకు తెలుసు. మొత్తం ఉపదశలు, మొదటి దశలో పియాజే ప్రకారం 6. మరి 6లో ఈ లక్షణం మనకి ఎక్కడ కొడుతుందంటే ఈ స్కీమాల అంతరంగీకరణం అంటే మీకు తెలుసు, అంతర్దృష్టి. ద్వితీయ వృత్తాకార కాదు, తృతీయ కాదు. ఆన్సర్ సాధారణ ప్రతిచర్యలు, ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, అమర్త్య అనే అబ్బాయి పెద్ద ప్లాస్టిక్ బంతితో ఆడుతున్న సమయంలో అది పైన ఉన్న అరపై పడడంతో ఎగిరి తీసుకోకుండా, కుర్చీపై ఎక్కి తీసుకోకుండా వెంటనే తన తాతయ్య దగ్గర ఉన్న చేతికర్రను ఉపయోగించి ఆ బంతిని కిందికి తీసే ప్రయత్నం చేశాడు. అయితే అతడు పియాజే ప్రకారం ఇంద్రియ చాలిక దశలో ఏ ఉపస్థాయిలో ఉన్నాడు? సింపుల్గా అతడు ఉపయోగించింది అంతర్దృష్టి. మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అలాంటి ఆలోచన ఉన్నటువంటిది ఏదయ్యా అంటే స్కీమాల అంతరంగీకరణం. చూడండి, దీంట్లో 6 ఉపదశలు ఉంటాయి, నెగ్లెక్ట్ చేయొద్దండి మిత్రులారా. అస్మిత సెల్ ఫోన్లో ఆన్లైన్ క్లాసెస్ వినమంటే నాకు ట్యాబ్ కొనిస్తేనే వింటా అని చెప్తే ఆమె దశ కోల్బర్గ్ ప్రకారం చూడండి సింపుల్గా మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగ నీతి. నాకు సైకిల్ కొనిస్తేనే నేను ట్యూషన్కి వెళ్తాను, నాకు సర్కస్ తీసుకెళ్తేనే నేను చదువుకుంటాను అనే దశ కోల్బర్గ్ ప్రకారం 2వ దశ. కాబట్టి మీరందరూ కూడా ప్రశ్నలకు సమాధానం గుర్తించారు. ఏ అనుమానాలున్నా మన యాప్లో చాట్ బాక్స్లో మంచి అనుమానం, డౌట్ ఉంటే మీరు తీర్చుకోండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లింక్ కింద ఉంది. ఇంకా మీరు HW పరీక్షలు రాయండి. సైకాలజీ చాప్టర్ సిద్ధంగా ఉంది, మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.